మునిగిపోయి ఉన్నాయి, అవన్నీ చూస్తారు, సరదాగా చూస్తారు. సరదా కాదు, ఒక విధంగా నీటిలో మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరికీ బాధే. కానీ నీళ్ళు ఈరోజు మనమున్న పరిస్థితి ఏంటి? నిజంగా అండి, నదుల అనుసంధానం అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఇలా వర్షాలు వచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. అది మన చేతుల్లో లేదు, మన గవర్నమెంట్స్ అన్నీ పూనుకోవాల్సిందే. అయినా కూడా మా కోనసీమలో ఎవ్రీ ఇయర్ ప్రజలు ఫేస్ చేస్తున్నదంతా మీరు చూస్తారని మేము ముందుకు తీసుకొస్తున్నాను, అంతే అండి. పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది